అందరికీ నమస్కారం అండి. భక్తి మార్గానికి స్వాగతం. 2024 ఉగాది ఎప్పుడు? ఈరోజు ఈ ఆర్టికల్లో మన ప్రసిద్ధ తెలుగు పండుగ ఉగాది గురించి మాట్లాడుకుందాం. ఈ పండుగను తెలుగు కొత్త సంవత్సరంగా జరుపుకుంటాము. ఉగాది 2024 తిథి ప్రారంభం మరియు ముగింపు కూడా తెలుసుకుందాం. 8 ఏప్రిల్ 11 గంటల 50 నిమిషాలకు ప్రారంభమయ్యి 9 ఏప్రిల్ రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ తిథి ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం నాడు పండుగ జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధినామ సంవత్సరం అంటారు. అంటే దీని అర్థం క్రోధమును కలిగించేదని. ఈ కాలంలో ప్రజలు కోపం ఆవేశంతో వ్యవహరించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు కలగటం, దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, క్రోధములు కలగటం, దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం జరిగే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సరం గురించి, ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఉగాది అంటే శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్ని తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం. ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైందని పండితులు చెబుతున్నారు. వేదాలను తస్కరించిన సోమకుడికి హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించారని పండితులు చెబుతున్నారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది పండుగ వేళ శిశిర ఋతువుకి వీడ్కోలు పలికి వసంత ఋతువుకి స్వాగతం పలుకుతాం. ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి, కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు. ఈ పవిత్రమైన రోజున రెండు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటికి మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడే. 6 రుచులు కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, బగరు, చేదు, ఉప్పు అనే షడ్రుచులతో కలయికతో జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను, మంచి చెడుల గురించి వివరిస్తుంది. ఈ పచ్చడిలో చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటివి తప్పనిసరిగా వాడుతారు. అదే విధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాలు పాటిస్తూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నామండి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.